ఈ కుడువ జాతి వివాహ పద్ధతి ఏంటనంటే నల్ల కోటు ధరించి నల్ల తలపాగా ధరించి సాయంకాలం విజయ దేవరకొండకి ఒక కత్తిస్తారు. అరటి చెట్టు అక్కడ ఉంటుంది. ఒక్క వేటుతో అరటి చెట్టుని నరికేయాలి. తరువాత వాళ్ళ యొక్క విందులో ప్రధాన పాత్ర పోషించేది పంజికుర్లి అంటే అడవి పంది. ఈ అడవి పంది మాంసాన్ని ఇష్టంగా ఆ రోజున విందులు, ఆటవిక జాతి కదమ్మా పంది, అక్కడ దొరికేది ఆటవికగా అడవి పంది, మధ్య మాంసాలతో విందు ఆరగింపులతో మత పెద్దలు కాదమ్మా కుటుంబ పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు. అంగరంగ వైభవంగా ఒకవైపున మంచి చక్కటి అరుటాకి భోజనంలో విందు భోజనమేమో పొద్దున పూట, సాయంకాలానికి రష్మిక మందన్న పుట్టినింటినటువంటి వేడుకగా జరుపుకొని వాళ్ళ ఆచారం ప్రకారం జరుపుకునే వేడుకగా. ఇది వాళ్ళ యొక్క వివాహ పద్ధతిని గౌరవిస్తున్నందుకు సంతోషించాలి. ఈ రోజున మన వివాహ పద్ధతిలో మన తెలుగు వాళ్ళు ఏమన్నా మన పద్ధతిని అనుసరిస్తున్నారా? చాలా మంది అసలు మనం నలుగు పిండి పెట్టుకుని స్నానం చేయాలమ్మా. మన పద్ధతి మొదలేసేసి హల్దీ అని, సంగీత్ అని, మెహందీ అని, వేరే నార్త్ ఇండియన్స్ పద్ధతి. ఒక్క నార్త్ ఇండియన్ మన పద్ధతిని ఆచరిస్తాడా? తమిళియన్స్ ఏ పద్ధతి చేసుకుంటే మన తెలుగు వాళ్ళు చేసుకోరు, కేరళ వాళ్ళే చేసుకుంటే మన తెలుగు వాళ్ళు. కానీ మన తెలుగు వాళ్ళ పద్ధతి, మన వివాహ పద్ధతి మర్చిపోయాం.